ఈ రోజు నుంచి సిలువ ధ్యానాలు ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మనం వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయన. మంచిది, సమయం లేదు కాబట్టి నేను త్వరగా, ఆల్రెడీ అర్ధగంట అయిపోయింది, అంటే ఇంక అర్ధగంటే మన ప్రసంగం ఉంది. త్వరగా నేను ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. సిలువలో ఏం చేశాడు? తన ప్రాణాన్ని అర్పించాడు. ఒక వ్యక్తిని ఎవరైనా అందరి ముందు ఏదో ఒక కారణాన్ని బట్టి ఒక వ్యక్తిని మనం గనక చంపితే దాన్ని బలి అని పిలవచ్చు. ఒక జంతువుని మనము అందరి ముందు, మనం దేవత ముందు, దేవుడి ముందు బలి అంటే చంపితే దాన్ని బలి అని అంటున్నట్లుగానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా యేసయ్య చేసిన ఈ సిలువ యాగము, ఇది కూడా దేవుని వాక్యం ఏమని చెప్పిందంటే ఇది కూడా బలి. చెప్పండి, ఏంటిది? బలి. బలి అంటే చంపడం. బలి అంటే చంపడం. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని ఈ విధంగా బలి అని అర్పించాడు? ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని అంటున్నాడు కదా, పాపముల నిమిత్తము సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించాడు. దేనికి అర్పించాడు బలి అని అంటే? పాపముల నిమిత్తం. సరే, ఈ బలి కూడా ఒక్కసారి అర్పించాడు. అది కూడా ఎప్పుడు దాకా ఉంటుందంటే సదాకాలం వరకు ఆ బలి ఇక నిలిచి ఉండిపోతుంది. ఏదైనా సదాకాలం ఉండడం అనేది చాలా కష్టమైన పని. ఈ సదాకాలం ఉండే వస్తువులు ఏమై ఉంటాయి అని అంటే అవి నశించిపోని వాటినే అవే సదాకాలం ఉండిపోతాయి. ఉదాహరణకి గాలి ఉందనుకోండి, ఈ గాలి భూమి ప్రారంభం నుంచి ఎప్పటి వరకైనా ఉండిపోతుంది. ఈ యొక్క వెలుతురు కానీ, ఈ యొక్క ఆక్సిజన్ కానీ కొన్ని అవన్నీ కూడా నాశనం చేయలేము. దాన్ని ఏం చేయలేము? నాశనము చేయలేము. నాశనము చేయలేని దాన్ని అది నిరంతరం నిలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి బలి కూడా మరలా ఎవ్వరు కూడా పాడు చేయలేరు, దాన్ని నాశనం చేయలేరు. మరలా ఎవ్వరు కూడా అటువంటి బలియాగమును అర్పించలేరు. కాబట్టి అది ఇక సదాకాలము నిలిచిపోతుంది. అయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఒక్క బలి ఎన్ని బలులకు సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు అర్పించిన ఈ ఒక్క బలి ఎన్ని బలులను కొట్టివేసేసింది? ఈరోజు మనము మీకు అది అందించాలని ఆశపడుతూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథంలో దేవుడు బలి అర్పించడాన్ని ప్రారంభించాడు. దేవుడే ఏర్పాటు చేశాడు. ఈ బలి యాగమును దేవుడు సమస్త ప్రజల కొరకు ఒక విధిగా మోషే ద్వారా ఏర్పాటు చేశారు. పాత నిబంధన కాలం అంతా కూడా బలులను మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి ఆ బలులన్నీ కూడా లేవు. మనం ఇప్పుడు అర్పించట్లేదు. ఎందుకని అర్పించట్లేదు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఒక్క బలి ఆ బలులన్నీ కూడా కొట్టివేసేసిందా? ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి ఆ బలులన్నిటికీ సాదృశ్యంగా కనబడతా ఉంది? అలాంటి విషయాలను ఈరోజు వాక్యంలో నుంచి మీకు అందించాలి అని ఆశపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా బలిని మనం ఎక్కడ చూడగలుగుతూ ఉన్నాము అని అంటే
ఆదికాండ గ్రంథంలో దేవుడు ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారికి ఏం చేశాడు అని అంటే, ఒక జంతువును చర్మపు చొక్కాయిలను చేసి వారికి తొడిగించాడు. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుడైన యెహోవా అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు చర్మపు చొక్కాయిలను తొడిగించాడు అని అంటే ఖచ్చితంగా అక్కడ జంతువులు బలి అవ్వాల్సింది. జంతువు చనిపోయిన తర్వాతే ఆ చర్మాన్ని మనము తీయగలుగుతాం. బతుకున్నప్పుడు చర్మాన్ని తీయటం అనేది కష్టమవుతుంది, అది జరగదు. ఒకవేళ తీసిన ఆ జంతువు చచ్చిపోతుంది. బ్రతికి ఉండగానే జంతువు యొక్క చర్మాన్ని గనక తీసిన ఆ జంతువు చచ్చిపోతుంది. ఎందుకు అనంటే బ్లీడింగ్ అయిపోతుంది, తీసే ప్రక్రియలో బ్లడ్ పోతుంది, టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవుతుంది, హీట్కి ఎక్స్పోజ్ అవుతుంది. అది చనిపోయే అవకాశాలు 99% ఉంటుంది. సో ఖచ్చితంగా జంతువు మరణము, జంతువు యొక్క రక్తము చిందించబడింది. ఆది కాండంలో మొట్టమొదటిగా ఎవరు చేశారయ్యా అని అంటే దేవాది దేవుడే చేశారు. చేసి ఈ యొక్క ఆదాముకు అవ్వలకు చొక్కాయిలను తొడిగించాడు. ఈ బలిని ఏమన్నారు అని అంటే దిగంబరత్వాన్ని కప్పిన బలి. మొట్టమొదటి బలి పేరు ఏం పేరండి? దిగంబరత్వాన్ని కప్పిన బలి. దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి కూడా ఈ బలికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఏ విధంగా అనంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి ఆయన తన బలియాగాన్ని అర్పించుకున్నాడు. ఆయన వస్త్రహీనుడిగా మార్చబడ్డాడు. వస్త్రాలు లేక చీట్లు వేసి తన పై వస్త్రాన్ని అమ్మి వేసేసుకున్నారు. వస్త్రహీనుడిగా దేవుడు మారిపోయాడు. ఎందుకయ్యా అనంటే నీకు నాకు వస్త్రాలను తొడిగించడానికి. హల్లెలూయా. ఏమిటి ఆ వస్త్రాలు? మహిమ వస్త్రాలు ధరింప చేయడానికి. ఏమిటి ఆ వస్త్రాలు? నీతి వస్త్రాలు ధరింప చేయడానికి, నీతి క్రియలనే వస్త్రాలను మనం ధరింప చేయడానికి ఆయన బలియాగమును అర్పించాడు. సో ఈ ఆదికాండ గ్రంథంలో ఉన్న బలి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలికి కూడా సాదృశ్యంగా కనబడతాం. రెండవ బలి, ఇంకా చాలా బలులు ఉన్నాయి, కానీ యేసయ్యకు సాదృశ్యంగా ఉన్న బలులని మీకు తెలియజేస్తా ఉన్నాను. రెండవ బలి ఏమిటి అని అంటే, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని దేవుడు కోరితే అబ్రహాము మోరియా పర్వతానికి ఇస్సాకును తీసుకుని వెళ్ళి అక్కడ బలిపీఠాన్ని కట్టి పీఠం మీద ఇస్సాకును బలిస్తా ఉంటే దేవుడు ఆపి, ఇస్సాకు ఆగు, నువ్వు నాకు భయపడుతున్నావని నాకు అర్థమైంది, నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది, కాబట్టి నీవు ఆ పిల్లవాడికి ఏ హాని చేయి మాకు. అదిగో అక్కడ పొదల్లో చిక్కుకున్న పొట్టేలు కనబడుతున్నాం కదా, దాన్ని బలిగా అర్పించు. దీన్ని ఏమన్నారు అని అంటే ప్రత్యామ్నాయ బలి. అంటే ఇస్సాకుకు ప్రతిగా బలిని అయిన పొట్టేలు, ఇది ప్రత్యామ్నాయ బలి అని పిలిచారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి కూడా ప్రత్యామ్నాయ బలి. ఎలాగూ అనంటే మనం మరణించాలి, మనం పాపములకు శిక్షను అనుభవించాలి, మనము ఆ స్థానాల్లో ఉండాల్సింది. మనకు ప్రతిగా దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ పైన బలియాగమును అర్పించాడు. హల్లెలూయా, స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి ఇస్సాకుకు ప్రతిగా వధించబడిన పొట్టేలు యొక్క బలి యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా, శిలువ మరణానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ బలి మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే, మీకు రెఫరెన్స్ కావాలంటే ఆదికాండ గ్రంథము ఇందాక చదువుకున్నదైతే 21వ అధ్యాయము 13వ వచనం. మూడవదిగా మనం పరిశీలన చేసినట్లయితే నిర్గమకాండము 21వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ పస్కా బలిని మనం చూస్తున్నాం. మూడవ బలి ఏంటిదండి?
మీరు ఏది కూడా చదవద్దు, సమయం లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. మూడవ బలి ఏమిటి? పస్కా బలి. మూడవ బలి ఏంటిది? పస్కా బలి. ఈ పస్కా బలి ఏంటయ్యా అని అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి ఆయన చివరిగా చేసిన తెగులు ఏంటి అని అంటే, సంహార దూత పాలెంలో అంటే వీధుల్లో సంచారం చేస్తుంది. ఏ ఇంటికైతే గొర్రె పిల్ల రక్తం ఉండదో ఆ ఇంటిలో ఉన్న ప్రథమ ఫలాన్ని చనిపోతారని దేవుడు చెప్పాడు. అయితే ఏం చేయాలయ్యా తప్పించబడాలంటే, ఒక గొర్రె పిల్లను మీరు తీసుకొని వచ్చి, మగ గొర్రె పిల్లను తీసుకొని వచ్చి, ఒకవేళ ఒక కుటుంబానికి గనక ఆ సామర్థ్యం లేకపోతే 2-3 కలుపుకునైనా ఆ గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని గుమ్మాలకు రాసుకుని ఆ వధించబడిన మాంసాన్ని మీరు భుజించండి అని చెప్పాడు. ఇదే పస్కా బలి. ఏంటయ్యా ఈ పస్కా బలి అంటే, మరణము నుండి తప్పించిన బలి పస్కా బలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలిని కూడా మనం చూస్తున్నట్లయితే, రెండవ మరణమైన నరకాన్ని తప్పించడానికి యేసయ్య బలి పశువుగా మారిపోయాడు. హల్లెలూయా. నిన్ను నన్ను నరకము అనే రెండవ మరణం నుంచి తప్పించడానికి ఆయన బలి పశువుగా మారిపోయాడు. ఆ రక్తము చేత ఎవరైతే కడగబడతారో, ఎవరైతే గొర్రె పిల్ల రక్తము చేత కడగబడిన వారు ఉంటారో వారే సురక్షితంగా పరలోకానికి వెళతారు. లేని వారు ఏం చేయబడతారు? రెండవ మరణమైన నరకానికి వెళ్ళిపోతారు. సో పస్కా బలి కూడా యేసుక్రీస్తు ప్రభువారి బలికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఆ తర్వాత 4వ బలిని మనం చూస్తున్నట్లయితే శుద్ధీకరణ బలి. 4వ బలి ఏంటిదండి? శుద్ధీకరణ బలి. దేవుడు మోషేతో చెప్తాడు, అహరోనును తర్వాత అహరోను యొక్క పిల్లలను యాజకులుగా ప్రతిష్ఠించడానికి బాబు మీరు వారిని శుద్ధీకరించండి అని చెప్పేసి చెప్తాడు. ఒక బలిని ఏర్పాటు చేయమని చెప్తాడు. నిర్గమకాండం 29వ అధ్యాయము మొదటి వచనం నుంచి 25వ వచనంలో ఆ యొక్క విధానాన్ని దేవుడు చెప్తూ ఉంటాడు. ఒక కోడె దూడను, కలంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని భక్ష్యములను తీసుకుని రావలెను. వాటి తల మీద వారి చేతులు ఉంచవలెను. గుడారం ద్వారమునొద్ద వాటిని వధించి వాటి రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించి వెలుపట దాన్ని అగ్ని చేత దహించాలి. ఇది శుద్ధీకరణ. అంటే యొక్క యాజకులుగా వారిని ప్రతిష్ఠించడానికి ముందుగా దేవుడు అహరోను కోసం, వారి పిల్లల కోసం దేవుడి మోషేను వధించమంటాడు, అర్పించమంటాడు. దీన్ని శుద్ధీకరణ బలి అని పిలిచారు, లేకపోతే పాప పరిహారార్థ బలి. ఇదే బలి పాప పరిహారార్థ బలిగా కూడా పరిగణ చేశారు. అదే మోడల్లో ఉంటాయి పాప పరిహారార్థ బలి. ఈ పాప పరిహారార్థ బలిలో కూడా ఏంటనంటే, ఒక పొట్టేలునో, ఒక దూడనో, ఒక గొర్రెను తీసుకొచ్చినప్పుడు ఆ గొర్రె మీద ఈ బలి అర్పించే వ్యక్తి, అంటే బలికి తీసుకొచ్చిన వ్యక్తి తన 2 చేతులను ఆ పశువు మీద పెడతాడు. పెట్టినప్పుడు ఇతనిలో ఉన్న పాపాలన్నీ కూడా ఆ గొర్రె మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆ గొర్రెను చంపేస్తారు. ఆ రక్తం అంతా కూడా అక్కడే బలిపీఠం మీద ప్రోక్షించబడతాయి. ఆ రక్తంలో నుంచి కొన్ని ఏలు ముంచి వారిపైన బలర్పించిన వారిపైన ప్రోక్షిస్తారు. ఇది పాప పరిహారార్థ బలి. ప్రియమైన దేవుని ప్రజలారా, శుద్ధీకరణ బలి లేకపోతే పాప పరిహారార్థ బలి 2 కూడా ఒకటే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యాగం కూడా ఈ యొక్క పాప పరిహారార్థ బలిగా కూడా మనం చూడగలుగుతున్నాం. ఎందుకనంటే ఆయన సమస్త మనుషుల యొక్క పాపము నిమిత్తము ఆయన బలియాగమును అర్పించారు. ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడతారో వారి పాపాలన్నీ కూడా ఏం చేయబడతాయి? పరిహారము. యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించి వారి పాపాలను ఒప్పుకున్నప్పుడు, మారు మనసు బాప్తీసం పొందినప్పుడు ఆయన రక్తంతో కడిగి వేసి వారి పాపాలన్నీ కూడా తీసివేస్తాడు. మనుష్యుల పాపముల కొరకు యేసయ్య కూడా బలి పశువుగా మారిపోయాడు. సో యేసయ్య బలి పాప పరిహారార్థ బలికి కూడా సాదృశ్యంగా కనబడతా ఉంది. ఆ తర్వాత ఎన్నైపోయినాయి? 1 దిగంబరత్వాన్ని కప్పిన భక్తి బలి, 2వది ప్రత్యామ్నాయ బలి, 3వది
పస్కా బలి 4వది, పాప పరిహారార్థ బలి 5వదిగా మనం చూస్తున్నట్లయితే సమాధాన బలి. 5వది ఏంటిదండి? సమాధాన బలి. ఈ సమాధాన బలి ఏంటయ్యా అనంటే, ఎవరికైనా ఏదైనా మేలు జరిగినా, ఎవరికైనా ఏదైనా మంచి జరిగినా, ఏదైనా పంట బాగా పండినప్పుడు, లేకపోతే మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, ఏదైనా మంచి కార్యాలు జరిగినప్పుడు అప్పుడు బలి అర్పిస్తారనమాట. దీన్ని సమాధాన బలి అని అన్నారు. ఈ సమాధాన బలి ఏం చేస్తారంటే, బలి అర్పించిన తర్వాత ఆ యొక్క శరీరాన్ని ఆ యొక్క మాంసాన్ని వీరు తింటారు. ఎవరు? అర్పించిన వారు తింటారు, అవసరమైతే యాజకుడు కూడా భుజిస్తాడు. కానీ పాప పరిహారార్థ బలి మాత్రం ఎవ్వరు తినకూడదు. దాన్ని బయటకు తీసుకువెళ్ళి కాల్చి వేసేసేయాలి. ఈ సమాధాన బలి మాత్రం అర్పించిన తరువాత ఆ బలి పశువుని భుజించవచ్చు అన్నమాట. ఈ సమాధాన బలి కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఏ విధంగా అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో మరణించిన తర్వాత ఆ శరీరము, ఆయన రక్తాన్ని ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే భుజిస్తూ ఉన్నాము, సేవిస్తూ ఉన్నాము. ఆయన శరీరాన్ని మనం తింటున్నామా లేదా? ఏమిటి అది? రొట్టె, ద్రాక్షారసం. రొట్టెను ఆయన శరీరంగా మనము స్వీకరిస్తున్నాము, ద్రాక్షారసాన్ని ఆయన రక్తంగా మనం భుజిస్తున్నాం. ఎందుకనంటే ఆయనతో మనకు సమాధానము ఏర్పరచబడింది, ఆయనతో మనకు అన్యోన్య సహవాసము కలిగి ఉన్నాము. కాబట్టి ఆయనతో మన అన్యోన్య సహవాసములోనికి మనం వచ్చాం కాబట్టి దాన్ని మనం భుజిస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి, శిలువ బలి సమాధాన బలికి కూడా సాదృశ్యంగా కనబడతా ఉంది. 6వ బలి కూడా బైబిల్లో మనం చూస్తున్నట్లయితే పవిత్రమైన బలి. 3వది ఏంటిదండి? పవిత్రపరిచే బలి 3వది. 6వది పవిత్రపరిచే. లేవియా కాండంలో 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పవిత్రమైన బలి ఏమిటి అని అంటే, ఎవరికైనా కుష్టి రోగం వచ్చిందనుకోండి, ఎవరికైనా కుష్టి రోగం వస్తే వారు ఊరి బయట నిలబడాలి, ఊరి బయటికి వెళ్ళిపోయి ఉండాలి. ఒకవేళ ఊరి బయట ఉన్నప్పుడు ఇతని గనక కుష్ఠరోగం తగ్గిందనుకో, కుష్ఠరోగం తగ్గినప్పుడు ఏం చేస్తాడంటే యాజకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు బాగైపోయింది, నాకు స్వస్థపరచబడిపోయాను, నన్ను ఇక సమాజంలోనికి మరలా పంపించండి, నా ఇంట్లోనికి పంపించండి అంటే యాజకుడు మొత్తం పరిశీలన చేసి అప్పుడు 2 పక్షులను తీసుకురమ్మని చెప్తాడు. 2 పక్షులను తీసుకురమ్మని చెప్తే ఆ 2 పక్షులను మనోడు తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు ఒక గిన్నెలో పారే నీళ్ళ మీద ఈ గిన్నె పెట్టాలి. పారే నీళ్ళ మీద ఈ గిన్నె పెట్టి ఈ గిన్నెలో ఆ పక్షిని చంపుతారనమాట. చంపితే ఆ గిన్నెలో రక్తం అంతా కూడా ఆ గిన్నెలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 2వ పక్షి ఉండేది కదా, ఈ 2వ పక్షిని ఈ రక్తంలో, ఈ గిన్నెలో ఉన్న రక్తంలో ముంచి దాన్ని ఏం చేస్తారంటే వదిలిపెట్టేసి ఆ గిన్నెలో ఉన్న రక్తంతో ఈ సోపు అనే చిలకతో మనోడిని 7 సార్లు ప్రోక్షిస్తారు. ఇక నువ్వు పవిత్రమైపోయావు అబ్బాయి, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి 7 రోజులేమో బయట మరలా ఉండి ఆ తర్వాత మరలా పంపించేస్తారు. ఈ విధంగా పవిత్రపరిచే బలి అన్నమాట, పవిత్రమైన బలి. ఇప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారి బలి కూడా పవిత్రపరిచే బలి. ఏ విధంగానంటే, ఎవరైతే ఆయన రక్తముతో కడగబడతారో వారందరినీ కూడా దేవుడు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పవిత్రులుగా ఆయన మార్చివేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో ఈ 6 బలులు కూడా యేసుక్రీస్తు ప్రభువారి బలిని సాదృశ్యంగా కనబడుతుంది. ఈ 6 బలులన్నిటినీ కూడా దేవుడు ఇక కొట్టివేసేసాడు. ఇక అవసరం లేదు, నా ఒక్క బలి సరిపోతుందని చెప్పేసి ఇక ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా ఏం చేశాడంటే నెరవేర్చి దాన్ని ఇక రద్దు చేసేసాడు. అంటే ఇక అవసరం లేదు, పాటించాల్సినంత అవసరత లేదని చెప్పేసేసి. కనుకనే మనము ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఒక్క బలి ద్వారా ఈరోజు మనం ఏ బలులు కూడా అర్పించాల్సినంత అవసరత లేదు.
లేకపోతే ఈరోజు మనమందరం కూడా బలులు అర్పించాల్సిన వారమయ్యాం. ఆ రక్తాన్ని మన పైన ప్రోక్షించుకోవాల్సి, కొంతమంది రక్తం చూస్తేనే కళ్ళు విరిగిపడిపోతారు. మరి అలా వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? కాబట్టి ఇప్పుడు దేవుని కృపను బట్టి, ఆయన అర్పించిన బలిని బట్టి ఈరోజు మన అందరికీ కూడా బలి యాగము నుంచి దేవుడు విడుదల కలుగు చేశాడు. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అందరికంటే బాగా గొప్ప బలిని అర్పించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. దాని హైయెస్ట్ బలి అన్నారు. ఎవ్వరు కూడా అంత గొప్పగా బలి అర్పించలేదు. ఎవరు ఆయన అంటే సొలొమోన్. ఎవరండి? సొలొమోన్. సొలొమోన్ ఎంత గొప్ప బలి అర్పించాడంటే 22,000 ఎద్దులను వధించాడు. ఒక్క రోజులోనే ఎన్ని ఎద్దులండి? 22,000 ఎద్దులను వధించి బలిని అర్పించాడు. ఎప్పుడయ్యానంటే మందిరాన్ని ప్రతిష్ట చేసేటప్పుడు ఈ 22,000 ఎద్దులను వధించి దేవుణ్ణి ఘనపరిచాడు. దేవుడు మెచ్చి ఆ యొక్క మందిరాన్ని ఆశీర్వదించాడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలు నేను ఆలకిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆలోచన చేయండి. ఈరోజు బలులు అర్పించాల్సిన పరిస్థితి వస్తే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏమైపోయాయి? మనం ఎంత గొప్ప వాళ్ళమైతే అంత గొప్పగా బలి అర్పిస్తాం. మనం ఏం లేని వాళ్ళం అయితే బలి అర్పించడానికి అవకాశం ఉండేదా? ఉండేది కాదు. ఇంకెప్పుడు కూడా పాపంలోనే మనం జీవించాల్సిన పరిస్థితి. కానీ దేవుడు వాటన్నిటినీ రద్దు చేసి మనకు ఉచితంగా మాట ద్వారా దేవుని మనం సొంత రక్షకుడు అంగీకరిస్తే చాలు, మన పాపాలు క్షమించబడతాయి. దేవుడు మనల్ని ఆయన నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చివేస్తాడు. రెండవది, దేవుడు బలులను ఎందుకు ఆపివేశాడయ్యా అని అంటే, రాను రాను ఈ బలులనేవన్నిటినీ కూడా కలుషితం అయిపోతున్నాయి. దేవుడు అర్పించమన్న విధంగా అర్పించట్లా. దేవుడు చెప్పిన విధంగా యాజకులు బలి అర్పించకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే, దహించాల్సింది దహించకుండా కొన్ని అట్టి పెట్టేసేసుకుంటున్నారు. మోసం చేసేస్తున్నారు. వచ్చిన వాళ్ళని మోసం చేస్తున్నారు. 2-3 కలిపి ఒకే బలిని అర్పించేసేస్తున్నారు. ఎవరి బలి వారు అర్పించకుండా 2-3 కలిపి ఒకే బలి, లేకపోతే ఆ బలి పశువుని అర్పించిన బలి పశువుని దేవునికి దహించవలసింది, దేవునికి అర్పించాల్సింది అర్పించకుండా యాజకులు అట్టి పెట్టేసేసుకున్నారు. అంటే పాస్టర్స్ అట్టి పెట్టేసేసుకుంటున్నారు. ఈ బలిలో ఏలీ కుమారులు దేవుడు కోపగించడానికి కూడా అదొక కారణమైంది. ప్రియమైన దేవుని ప్రజల, రాను రాను ఈ బలులన్నీ కూడా కలుషితం అయిపోయింది. గుడ్డిది, కుంటిది, ఏది పడితే అది కూడా బలికి అర్పించేస్తూ ఉన్నారు. ఈ విధంగా కలుషితం అయిపోతూ ఉండడాన్ని బట్టి మనుషులు, యాజకులు, ప్రవక్తలు వీరందరూ కూడా ఆ యొక్క ధనానికో లేకపోతే ఆ మాంసానికో ఆకర్షితులై బలియాగమును సరిగా అర్పించకపోవడాన్ని బట్టి వారి పాపాలు పోవట్ల, ప్రజలు పాపాలు పోవట్ల, వారు ఇంకా శాపగ్రస్తులైపోతున్నారు. ఇంకా దేవుని కోపం ఎక్కువైపోతూ ఉంది. ఈ విధంగా బలులు అర్పిస్తూ ఉన్న మనిషిని హృదయంలో మార్పు రావట్ల, పాపం పైన జయం రావట్ల, పాపాన్ని జయించలేకపోతున్నాడు, మరలా పాపానికి దాసుడైపోతున్నాడు. దినము కూడా బలి అర్పిస్తూనే పోతూ ఉన్నాడు. ఇలా కాదని చెప్పేసి దేవుడు భూలోకానికి తన శరీరాన్ని ధరించుకొని దిగివచ్చి ఒకే ఒక్క బలి అర్పించి బలులన్నిటినీ కూడా కొట్టివేసేసాడు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎందుకే అసలు ఈ బలులన్నీ ఎందుకు అర్పించాలయ్యా అని అంటే ఒకే ఒక్క కారణం, పాపము పోవాలి. ఏంటండి? పాపము పోవాలి. ఈ బలులు అర్పిస్తున్నా కూడా కొంతమంది కంట పాపం పోవట్లేదట. వారికి పాపం అనేది పదే పదే గుర్తొస్తూ ఉందట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుతుంటే అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు గనక వాటిని అర్పించుట మానుదురు.
ప్రియమైన దేవుని ప్రజల ఒక్కసారి కనుక సంపూర్ణమైన బలి, చక్కగా బలి అర్పించబడింది అనుకో, వారి పాపాలన్నీ పోతాయి. మరలా వారికి పాపమును గురించిన జ్ఞాపకం అనేది ఉండదు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఒకరి జీవితంలో పాపాలు పదే పదే గనక గుర్తొస్తా ఉన్నాయి అని అంటే వారి పాపాలు ఇంకా క్షమించబడలేదు. పాప జ్ఞప్తి అంటే పాపం అనేది గుర్తు రాకూడదు. ఎప్పుడు? సంపూర్ణంగా ఒక్కసారి బలి అర్పించినప్పుడు. కానీ ఏం జరుగుతుందయ్యా అని అంటే 3వ వచనంలో చూడండి, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నాయి. బలి అర్పించేదేమో పాపాలు పోవాలని, పాపాల నుంచి విడుదల పొందాలని. కానీ ప్రతిరోజు బలి అర్పిస్తున్నా ఆ పాపాలు మాత్రం ఏమవుతున్నాయంట, జ్ఞాపకంలోనికి వస్తూ ఉన్నాయంట. టోటల్గా కాన్సెప్టే మారిపోయింది. అప్పుడు దేవుడు పెట్టిన ఉద్దేశమే చెడిపోతుంది. మరి ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏమిటి అని దేవుడు ఆలోచన చేసి దేవుడు తానే స్వయంగా దిగివచ్చి మన కొరకు బలియాగమును అర్పించాడు. అందుకని అంటున్నాడు చూడండి, ఏలయనగా ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు మేకల యొక్క రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాంగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయ నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదట దానిని కొట్టివేయుచున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ గొర్రెల యొక్కయు మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తం పాపం తీసివేయలేకపోతాడు. కనుకని దేవుడే దిగివచ్చి శరీరమును అమర్చుకొని మరి ధర్మశాస్త్రాన్ని అన్నిటినీ నెరవేర్చి స్థిరపరిచి ఇక దాన్ని నిర్మూలపరిచి ఆయన మన కొరకు శరీరాన్ని ఒక్కసారి అర్పించుట చేత మనమందరం కూడా పరిశుద్ధపరచబడుతున్నాం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఒక్క బలి ఎన్ని సంవత్సరాలైనా, సదాకాలం ఎన్ని సంవత్సరాలైనా మనుషులందరికీ సరిపోతుంది. మనుషులందరి పాపాలనేవి పరిహరించబడతాయి. ఒక రోజున మార్టిన్ లూథర్ గారి దగ్గరికి సాతాను వచ్చిందట. ఎవరు వచ్చారు? సాతాను దర్శనంలో కనబడుతూ ఉందట. సాతాను వచ్చి మాట్లాడుతూ ఉంది, ఏ మార్టిన్, ఏంటి నువ్వు పెద్ద భక్తుడు అనుకుంటున్నావా? నువ్వు పెద్ద నీతివంతుడు అనుకుంటున్నావా? ఇదిగో నువ్వు ఈ పాపం చేసావు, నువ్వు ఆ పాపం చేసావు. అవునా? నేను చేశాను, నేను ఆ పాపం కూడా చేశాను, ఈ పాపం కూడా చేశా. ఇదిగో ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. నువ్వు తక్కువ అనుకున్నావు, ఇదిగో ఇన్నీ అని చెప్పేసి వరుసగా ఒక పెద్ద చీటీయే చెప్తా ఉంటుందట. ఆ పాపం చేసి, అది చేసి, ఇది చేసి అని వరుసగా చీటీ చెప్తా ఉంటే ఈయన ఒక ఎర్ర పెన్ను ఇంకు తీసుకుని ఆ యొక్క పాపాల లిస్ట్ అంతటినీ కూడా ఏం చేశాడు? కొట్టివేశాడు. ఏంటంటే కొట్టేస్తున్నావేంటి? నీ పాపాలన్నీ కూడా ఆ విధంగా కొట్టేస్తున్నావేంటి అని అంటే మార్టిన్ లూథర్ చెప్పాడట, యేసయ్య రక్తము ద్వారా నా పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక ఎన్నడూ కూడా వాటిని జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనిషికి మతి మరుపును కూడా కలుగు చేస్తాడు. దేవుడు మరిచిపోవడానికి దేవుని ఆత్మ సహాయం చేస్తాడు. ఏం మర్చిపోవడానికి అని అంటే గడచిన
పాపము కానీ గడిచిన చేదు అనుభవాలు కానీ ఇవన్నీ కూడా మరిచిపోవడానికి ఈ ప్రపంచంలో మనకు సహాయం చేయగలిగింది ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం. మరిచిపోవడం చాలా అసాధ్యం, మరిచిపోవడం చాలా కష్టం. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర వచ్చి ఒప్పుకో, దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడు, నీ పాపాలను కడిగి వేసుకో, కావాలంటే పరిశీలన చేసుకో, మరలా ఎప్పటికీ కూడా నేను ఆ పాపం చేశాను, నేను ఆ తప్పు చేశాను, ఆ దోషం చేశానని ఎప్పటికీ కూడా నీకు మనస్తాపన కలుగదు, మరలా దాని గురించి ఆలోచన కలగదు, మరలా నీకు ఎప్పటికీ కూడా ఆ పాపాలనేవి గుర్తుకు రానే రా. అక్కడ బాప్తీసం పొందిన వారు చాలామంది ఉన్నారు. మరలా నేను ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను, అయ్యో 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 అని చెప్పేసి బాధపడతారా? క్షమించబడిన దాని గురించి ఎప్పటికీ కూడా బాధపడు. ఒకవేళ ఈ మధ్యలో ఏమైనా చేస్తే దాని గురించి బాధపడాల్సిన పశ్చాత్తాపడాల్సి వస్తుందేమో, కానీ ఒక్కసారి దేవుడు క్షమించిన తర్వాత ఇక ఎన్నటికీ కూడా మనకి జ్ఞాపకము రానే రావండి. ఇక డిలీట్ అయిపోతాయి మన మైండ్లో నుంచి. దానికి సహాయం చేసేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా పాప జ్ఞప్తి ఉండనే ఉండదు. ఎందుకనంటే పాపాలను క్షమించబడ్డాయి. ఇప్పుడు ఎవరికైనా మీరు డబ్బులు ఇవ్వాలి, ఇచ్చేంత వరకు కూడా మీరు ఏం చేస్తారు? దాన్ని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. తీసుకున్నవాడు కూడా వాడు నాకు డబ్బులు ఇవ్వాలి, వీడు అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటారు. కానీ వన్స్ చెల్లించబడిపోయిన తర్వాత, ఒకసారి అది కట్టేసిన తర్వాత ఇక దాని గురించి ఆలోచన, దాని గురించిన ధ్యాస మనకి ఉండనే ఉండదు. పాపం విషయంలో కూడా అంతే. మన పాపాలు క్షమించబడిన తర్వాత ఇక వాటిని జ్ఞాపకము ఉండవు, ఇక మనకైతే ఉండవు. దేవుడు కూడా జ్ఞాపకము చేసుకోండి. ఇందాక మనం కీర్తన భాగంలో చదువుకున్నాం, 103వ కీర్తనలో అంటాడు కదా, మీ అతిక్రమములకును పాపములకును తూర్పునకు పడమరకు ఎంత దూరమో అంత దూరము వేరే. 12వ వచనాన్ని చదువుదాం. 103:12 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములకును మనకు అంత దూరపరచి ఉన్నాడు. ఇక కనపడడం కూడా కనుచూపు మేరలో కూడా కనపడదు, అంత దూరంలో దేవుడు పెడతాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ పాపాలను నీవు ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? పాపాలను ఒప్పుకోవాలి. కప్పుకుంటే కాదు, ఒప్పుకోవాలి. దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడ, దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెట్టుకుని దాన్ని కడుక్కున్నప్పుడు, మారు మనసు బాప్తీసం పొందినప్పుడు ఖచ్చితంగా నీ పాపాలనేవి క్షమించబడతాయి. ఇక వాటన్నిటికీ కూడా దేవుడు జ్ఞాపకము చేసుకో. ఈ ప్రపంచంలో పాపములను క్షమించేవాడు ఎవ్వడు కూడా లేడు. ఎవరైనా ఉన్నారని చెప్తారా? పలానోడు క్షమిస్తారండి చెప్పడానికి ఎవ్వరు కూడా లేదు. నా యేసయ్య ఉన్నాడు. ఎందుకో తెలుసా? భూమి పైన మనుషుని యొక్క పాపములను క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారము ఇవ్వబడింది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూడగలుగుతాం. 12వ వచనం చదువుతారా? ఎవ్వరికి కూడా అటువంటి అధికారం లేదు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పారు. యేసయ్యకు ఒక్కరికి మాత్రమే పాపములను క్షమించే అధికారం ఇవ్వబడింది. నీ పాపాలు పోవాలంటే ఖచ్చితంగా నువ్వు యేసయ్యని నమ్మాల్సిందే. నీ పాపాలు క్షమించబడాలంటే ఖచ్చితంగా యేసయ్య రక్తంతో నువ్వు కడగబడాల్సిందే. ఇంకా నువ్వు ఏం చేసినా దానికి అవకాశం లేదు. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలారా, అటువంటి దేవుడు మనకు లభించాలి. చివరిగా నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది కాబట్టి చివరికి ఒక మాటను చదివిస్తాను. అసలు ఎందుకని దేవుడు బలియాగం అర్పించాడు అని అంటే అద్భుతమైన మాటను చూస్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకుంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు
మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. చాలు. ఎందుకు దేవుడు బలిగా అర్పణగా అర్పించుకున్నాడు? బలియాగమును చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, నిన్ను నన్ను పరిమళ సువాసనగా చేయడం. పాపములో ఉండే వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండిద్దంటే దుర్వాసన కొడతాడు. ఎవరు ప్రేమించరు. వాడా ఊరి నాయన, వాడ వద్దు బాబు, వాడా ఓరే వాడు అట్టంటోడ్రా, వాడు ఇట్టంటోడ్రా అంటారు. అలాంటి వారిని ఈరోజు ఇష్టపడేవారిగా, ప్రేమించేవారిగా, పరిమళ బ్రదర్ హౌ ఆర్ యు, పరిమళ సువాసనని ఇష్టపడతారు, దుర్వాసన అసహించుకుంటారు. ఈరోజు నిన్ను నన్ను పరిమళ సువాసనగా మార్చాలని, ఒక సంతోషభరితముగా దేవుడు మార్చాలని, అనేకులకు ఇంపైన వారిగా మార్చాలని దేవుడు ఈ యొక్క బలియాగమును అర్పించాడు. దేవుని బిడ్డ, మనము ఆ బలియాగమును గుర్తించి ఆయన యొద్దకు మనం వచ్చి మన పాపాలు మనం కడిగి వేసుకోకపోతే ఇంకా మనం ఏమైపోతామంటే పాపంలోనే దుర్వాసన కొడుతూనే ఉంటాం. ఇంకా ప్రియమైన దేవుని ప్రజల అసహ్యమైన జీవితానికి కారకులు అవుతాం. ఒక కుటుంబంలో తండ్రి త్రాగుల్లో, వ్యసనాల్లో, పాపంలో జీవించాడు అనుకోండి, బిడ్డలకు, భార్యకు చాలా బాధ కలిగిస్తాయి. అదే తండ్రి మారు మనసు పొందాడు అనుకో, బిడ్డలు భార్య ఎంత ప్రేమిస్తారు, ఎంత సంతోషంగా ఉంటారు. అటువంటి సంతోషాన్ని సువాసన భరితంగా జీవితాలు మార్చాలని దేవుడు ఆశపడుతుంది. అయితే ఏంటనంటే ఇష్టపడట్లేదు, దేవుని దగ్గరకు రావడానికి ఇష్టపడట్లేదు, పాపంలో జీవించడానికి ఇష్టపడుతున్నారు. కానీ పాపములు విడిచిపెట్టుకుని ఒక మంచి జీవితాన్ని జీవించుదామని చెప్పేసి ఇష్టపడకపోవడాన్ని బట్టి, దేవుని దగ్గరకు రాకపోవడాన్ని బట్టి, దేవుని యేసయ్యను అంగీకరించకపోవడాన్ని బట్టి వారు ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు. అయితే ఒక విషయాన్ని గమనించండి, పాపానికి శిక్ష ఖచ్చితంగా ఉంది. పాపానికి శిక్ష ఖచ్చితంగా ఉంది. ఆ పాపానికి శిక్ష నీవు భరించడానికంటే ముందుగానే నువ్వు దేవుని దగ్గరకు వచ్చావా, నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది. ఒకవేళ పాపానికి శిక్ష భరిస్తూ ఉండే దాన్ని ఇంకా బాగు చేయడం టైం పట్టొచ్చు. దేవుడు క్షమించి నువ్వు దేవుని దగ్గర రావడానికి మనసు రాకపోవచ్చు, కఠినమైపోవచ్చు, ఇంకా ఆ బాధల్లో నశించిపోవాలని అనిపిస్తూ ఉండొచ్చు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలరా, మనము అవకాశం ఉండగానే, టైం ఉండగానే, దేవుడు హెచ్చరిక చేస్తుండగానే, దేవుని మార్చలు మనకు వినబడుతుండగానే, మన పాపాలను మనం క్షమించుకున్నప్పుడు, పరిహారం పొందుకున్నప్పుడు, దేవుని సన్నిధానంలో వాటిని ఒప్పుకున్నప్పుడు దేవుడు వాటిని క్షమిస్తాడు. వాటి శిక్ష నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. యోహోను సువార్తలో ఒక మాట రాయబడింది. యోహోను సువార్త యోహోను సువార్తలో అన్నయ్యైన ప్రధాన యాజకుడైన కయప ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 10వ అధ్యాయము, యోహోను సువార్త 10వ అధ్యాయం, సారీ 11వ అధ్యాయం 50వ వచనం. యోహోను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం. జనమంతయు నశింపకుండునట్లు ఒక్క మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మనకు ఉపయుక్తమని మీరు ఆలోచించు. ప్రజలందరి నశించిపోకుండానట్లు ఒక్క మనుష్యుడు మన కొరకు చనిపోవుట ఉపయుక్తం, చాలా మంచిది. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా మనుష్యులందరి కొరకు నశించిపోకుండా జీవించాలని ఏ ఒక్కరు కూడా ప్రాణం పెట్టిన వారు లేరు, ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. చాలామంది దేశం కోసం పెట్టారు, చాలామంది ప్రియమైన దేవుని ప్రజల వారి ప్రేమించిన భార్య కోసం, లేకపోతే కుటుంబాల కోసం, రాజ్యాల కోసం, వారి కోసం, నాయకుల కోసమే పెట్టారు. కానీ ఒక్క యేసయ్య మాత్రమే ప్రజలందరూ నశించిపోకుండాలని ప్రాణాన్ని పెట్టారు. ప్రియమైన దేవుని ప్రజలరా, యేసయ్య ప్రాణం పెట్టాడు, శిష్యులు ప్రాణాలు పెట్టారు.
శిష్యుల్లో ఆల్మోస్ట్ 11 మంది వారు కూడా ఏం చేయబడ్డారంటే హతసాక్షులుగా మార్చబడ్డారు. యేసయ్య ప్రాణం పెట్టాడు, శిష్యులు ప్రాణం పెట్టారు. మరి యేసయ్య ప్రాణం పెట్టాడు కదా, అలాగే శిలువలో కూడా మనం చూస్తున్నట్లయితే దొంగలు కూడా ప్రాణం పెట్టారు. ఇప్పుడు యేసయ్య ప్రాణం పెట్టాడు కదా, శిష్యులు ప్రాణాలు పెట్టారు కదా, దొంగలు కూడా ప్రాణం పెట్టారు కదా. మరి ఏముంది తేడా? వారికి వీరికి తేడా ఏముంది? ఇప్పుడు పేతురుని కూడా మనం దేవుడిగా ఆరాధన చేయొచ్చు కదా, దేవుని కూడా కొలవచ్చు కదా, ప్రాణం పెట్టాడు కదా అని అంటే వారికి వీరికి ఉన్న తేడా ఏంటయ్యానంటే వారందరూ కూడా మరణించి సమాధిలోనికి వెళ్ళారు, ఒక్క యేసయ్య మాత్రమే మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రాణం పెట్టడానికి తిరిగి ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం కలదు. కాబట్టి ఆయన ప్రాణం పెట్టి తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచి, అదే మిగిలిన వారికి యేసయ్యకున్న తేడా. లేకపోతే ప్రాణం పెట్టిన వాళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలా? దేవుళ్ళుగా ఆరాధన చేయాల్సి వచ్చేది. కానీ యేసయ్య ఒక్కడినే ఎందుకు మనం ఆరాధన చేస్తున్నాం? యేసయ్య ఒక్కరినే ఎందుకు మనం దేవునిగా ఆరాధన చేస్తున్నాం, దేవునిగా నమ్ముతున్నామంటే ఆయన ప్రాణం పెట్టి మరణించి 3వ దినం చెప్పినట్లుగా 3వ దినం పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రియమైన దేవుని ప్రజల, పాపం కొరకు మరణించడం అందరూ చేయొచ్చేమో, పాపం కొరకు మరణించి పునరుద్ధానుడు అవటం ఒక్క దేవుడు మాత్రమే చేస్తాడు. ఎందుకనంటే పాపమునకు జీతం ఏంటి? మరణం. పాపమునకు జీతం మరణం. ఇక దాంతో ఎండ్ అయిపోతే ఉపయోగం ఏముంది? కానీ యేసయ్య ఆ మరణాన్ని కూడా జయించడాన్ని బట్టి పాపం పైన అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు, పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. మరణము నుండి రెండవ మరణమైన నరకం నుండి తప్పించడానికి కూడా ఆయన అర్హుడిగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన దగ్గరకు వద్దాం, ఆయన ఆశ్రయించుదాం, ఆయన నమ్ముదాం, ఆయన ఆరాధన చేద్దాం, మన పాపాలను ఒప్పుకుందాం, విడిచిపెడదాం, నీతిగా జీవిద్దాం, పరిమళ వాసనగా మనం బ్రతుకుదాం, పరలోక రాజ్యానికి మనం చేరదాం. ఎందుకు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా మనం జీవించి ఇంకా పాపంలోనే జీవిస్తూ మూట కట్టుకుని శిక్ష అర్హులుగా మనం ఎందుకు పొందుకోవాలి? ఇకనైనా దేవుని కొరకు జీవించుదాం, నీతిగా బ్రతుకుదాం, పాపాలను సరి చేసుకుంటూ ఆ బలి ఆగమును గుర్తు చేసుకుంటూ దేవుని కొరకు మనం బ్రతుకుదాం. ఆయన 2000 సంవత్సరాల కొరకు మనకు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పటికీ కూడా ఆయన రక్తము మన కొరకు పనిచేస్తూ ఉంది, మనం శుద్ధీకరిస్తూనే ఉన్నాం. పాస్టర్ గారండి, ఆయన రక్తం మన పాపాలను ఎలా కడుగుతుందండి? ఆయన రక్తం మన పాపాలను కడుగుతుందని దానికి నాకు ఎలా తెలుస్తుందండి అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చేమో. నీ పాపాలు నీకు కనపడతాయా? నీకు కనపడవు. కొన్ని మనకి కనపడవు, కొన్ని మన కంటికి కనపడవు, కానీ అవి ఉన్నాయి. కొన్ని కనపడవు, కానీ అవి ఖచ్చితంగా మనము ఉన్నాయని నమ్మాలి. ఇప్పుడు సిగ్నల్స్ ఉన్నాయి, మన ఫోన్లో మాట్లాడతాము, మన మాటలు ఏం చేస్తున్నాయి? ఎక్కడో ఉన్నవాడికి వెళ్తున్నాయి. ఎట్లా వెళ్తున్నాయి? కొన్ని ఏమున్నాయి? కనబడని సిగ్నల్స్ ఉన్నాయి, రేడియో వేవ్స్ ఉన్నాయి, మైక్రోవేవ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మోసుకెళ్ళిపోతున్నాయి. ఇవే మనకు కనపడలేదు. మన పాపాలు మనకి ఎంత కనపడదు? దేవునికి ఒక్కడికే కనపడతాయి. యేసు రక్తం కూడా మనకి కనపడదు, కానీ అది ఉంది, మన పాపాలను కడిగి వేస్తుంది. అది కనబడాల్సినంత అవసరత లేదు. కాబట్టి ఆయన రక్తం చేత మనం కడగబడదాం. ఆయన బలి ఆగమును ఎందుకొరకు మనకు బలి ఆగమును అర్పించాడో దాన్ని మనం గ్రహించి పరిమళ సువాసనగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇంకా నేను దుర్వాసన కొట్టే స్థితిలో ఉంటానంటే యేసయ్య కూడా ఏం చేయలేడు. ఆయన బలవంతంగా నీ పాపాలు తీసేస్తాను ఆయన బలవంత పెట్టట్లేదు. వాలంటరీ నీ చేతికి అప్పగిస్తున్నాడు. మారు మనసు పొందావా, నీ జీవితం పరిమళ వాసనగా ఉంటుంది. మారు మనసు పొందకపోయి, పాప క్షమాపణ పొందకపోతే ఖచ్చితంగా వాటి పర్యవస్థానం అనుభవించాలి. అవి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి, అవి మన వేదన కలుగు చేస్తూ ఉంటాయి, గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ శిక్ష కూడా మనం పొందుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవేవి లేకుండా చక్కగా దేవుని దగ్గరకు వద్దాం, మన పాపాలన్నీ కూడా క్షమించుకుందాం, దేవుని రాజ్య మోక్షాన్ని మనం చేరదాం. దేవుడి మాంచలు మన వెనుకల్లో దీవించును గాక.
ఆమేన్. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ఇంకా ఆయన రక్తంలో కడగబడకుండా జీవిస్తున్నావా బిడ్డ? ఇంకా మారు మనసు పొందకుండా, రక్షించబడకుండా, బాప్తీసం పొందకుండా ఇంకెన్ని సంవత్సరాలు పాపాన్ని కూడబెట్టుకుంటావు? తన పాపమునకు పరిహారం నొందినవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. నీ పాపములు క్షమించబడితే నీవు ధన్యురాలివే. ఉచితంగా దేవుడు క్షమిస్తున్నాడు. నువ్వే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఏ గొర్రెనో, ఏ మేకనో, ఏ జంతువునో తీసుకురావాల్సిన అవసరం లేదు. నా యేసయ్య ఎడ్ల యొక్క కోడెల రక్తం కోరుకోవట్లేదు. ఆయన కోరుకుంటుంది ఏందో తెలుసు? నీ ప్రాణ, ఆత్మ, శరీరాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన రక్తంతో కడగబడతావా? ఈ శిలువ ధ్యానాలలో ఆయన శిలువ మరణము మనకు ఏమి కలుగు చేస్తుందో మనం విన్నాం. ఎన్నో బలులు ఉన్నాయి, అవన్నీ దేవుడు నెరవేర్చి కొట్టివేసేసాడు. ఒక్క బలే సదాకాలం సరిపోతుంది. అదే యేసయ్య యొక్క శిలువ యాగం. నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ నా జీవబలు స్తోత్ర బలు కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే, సర్వలోకానికే చక్రవర్తివి నీవే. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా, నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా.
సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే సర్వలోకానికే చక్రవర్తివి నీవే శ్రీయా నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నా అరణ్యను అవునయ్యా నా అరణ్యను ఉల్లాసముగా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే సర్వలోకానికే చక్రవర్తివి నీవే నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా అయ్యో మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు యేసు మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడా 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 కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి చక్రవర్తి నీకే 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 స్తోత్రం స్తోత్రం ఇదిగో ఆయన రక్తము ఇదిగో ఆయన రక్తము ప్రవహిస్తూ ఉన్నది ప్రవహిస్తూ ఉన్నది ప్రతి ఘోర పాపములను కడిగే నిష్కలంకమైన రక్తము ఇదిగో బలులు కోరట్లేదు కోడెల రక్తము పిల్లలను లేకపోతే తోడలను కోడలను బలిగా దేవుడు కోరట్లేదు నీ ప్రాణాన్ని ఆత్మ శరీరాన్ని బలిగా దేవుడు కోరుతున్నాడు ఆయన ఆహ్వానిస్తావా ఆయన చేర్చుకుంటావా ఇదిగో ఆయన రక్తము చేత ఎందరైతే పాపాలు కడిగి వేయబడతాయో ఇదిగో ఇక ఎన్నడూ కూడా జ్ఞప్తిలోనికి రావు ఇక ఎన్నడూ కూడా పాపములను దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు తన పాపమునకు పరిహారమునందిన వాడు ధన్యుడు నీ పాపాలు క్షమించబడితే ఎంత ధన్యుడు ఎంత భాగ్యవంతుడు ఇదిగో పరిమళ సువాసనగా నిన్ను ఉంచాలని నీ కుటుంబాన్ని ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన తన బలిని అర్పించాడు బలియాగమును భరించాడు నీవు పొందాల్సిన శిక్ష నేను పొందాల్సిన శిక్ష మనం భరించాల్సిన బలిని
ఆయన భరించాడు. ఎందుకో తెలుసా? మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి, ఆయన బలి ఒక్కసారి అర్పించిన, కానీ ఇంకా నువ్వు స్వీకరించకుండా ఉంటున్నావా? ఇంకా పరిహారమును అందకుండా ఉంటున్నావా? నీ పాపాల కొరకు ఆయన మరణిస్తే ఎందుకు ఇంకా పాపాలను ఉంచుకోవాలని ఆశపడుతున్నా? మారు మనసు పొందు, పాప క్షమాపణ పొందుకో, బాప్తీసం పొందుకో. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇక పునరుద్ధరణ ఆదివారం రోజు శిలువ ధ్యానాలు సదాకాలం నిలిచే ఒక్క బలిని మీరు ఎందుకు అర్పించారు? మీ బలి దేనికి సాదృశ్యంగా ఉందో, నీ బలి యాగం ద్వారా మాకు ఏం జరుగుతుందో తెలియజేశారు. పరిమళ సువాసనగా మేము ఉండాలని నిన్ను నీవు బలిగా అర్పణగా అర్పించుకున్నావయ్యా. ఇదిగో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి జీవితాలు కూడా పరిమళ సువాసనలుగా మార్చబడాలి. ఇదిగో తండ్రి, ఇంకా పాపం అనే దుర్గంధంలో, పాపము అనే రుచిలో ఉంటున్నా వారందరికీ విడుదల మీరు దయచేయండి. నీ సహాయం దయచేయండి. విన్న మాటలు నెమరు వేసి ఆత్మీయ జీవితంలో బలపరచబట్టకు సహాయం దయచేయండి. పాపమునకు స్థానము దొరకక, పాపమునకు బిడ్డలకు అవకాశం ఇవ్వకనైనా మీ భద్రత, కాపుదల, మీ ఆత్మ నడిపింపు వీళ్ళందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. యేసు నామములో తినిగా వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.